గైస్, చాట్‌జీపీటీ అట్లాస్‌లో మనం బ్లాగింగ్ సులభంగా ఎలా చేయొచ్చు, మీరు బ్లాగింగ్ కంటెంట్ తెలుగులో రాయాలనుకుంటే ఏ విధంగా రాయొచ్చు అనేది ఒకటి చేద్దాం. సో ఇది చాట్‌జీపీటీ అట్లాస్‌కి సంబంధించిన బ్రౌజర్ అనమాట. ఇది న్యూ బ్రౌజర్, సేమ్ క్రోమ్ లాగానే. ఇక్కడ నేను నార్మల్గా ఎన్‌డీటీవీకి వచ్చాను. ఇక్కడ మీకు ఆస్క్ చాట్‌జీపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ హియర్. జస్ట్ వెయిట్. Understand the complete article and summarize the article and give me fresh article in Telugu language so that I can post it on my blog. Yeah, నేను చెప్పాను ఈ మొత్తం ఆర్టికల్ని అర్థం చేసుకొని సమ్మరైజ్ చేసి కొత్త ఆర్టికల్ ఇచ్చేయండి, నేను అది నా బ్లాగ్లో పోస్ట్ చేసుకుంటానని చెప్పాను. ఇగో సమ్మరీ ఇంగ్లీష్లో ఇచ్చింది, దాన్ని కొత్తగా తెలుగులో రాస్తుంది చూడండి మీరు. టైటిల్ ఏంది? ప్రపంచ కప్ విజయంతో భారత మహిళా క్రికెట్ స్టార్ల బ్రాండ్ విలువ డబుల్, జమీమా ఫీజు ఒక్కసారిగా పెరిగింది అని రాసింది. మొత్తం ఆర్టికల్ ఇచ్చేసిందండి. మీరు తెలుగు బ్లాగ్లో పెట్టేసుకోవడం ఇది. అంటే ఎస్ఈఓ పరంగా మనకంత మంచిది కాదు కదా అంటారు, కాబట్టి మీరు కావాల్సి దీన్ని రీరైట్ చేయించుకున్న ఆర్టికల్ రీరైట్స్ ద్వారా. మీరు సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు నో ప్రాబ్లం, యాజ్ ఇట్ ఈస్గా ఇది మీరు వాడుకోవచ్చు. ఎస్ఈఓ పరంగా అంటే కొంచెం మార్పులు చేయండి, ఆ ఇంగ్లీష్ కంటెంట్ని కొంచెం రీరైట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ విధంగా రోజుకి మీరు 10-15 ఆర్టికల్ రాయొచ్చు. చాలామంది బ్లాగ్స్ రాయాలనుకుంటారు. ఇప్పుడు ఇలా లేటెస్ట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రాబ్లం ఏంటంటే టైం ఉండదు రాయడానికి. అలాంటప్పుడు అట్లాస్ బ్రౌజర్ కానీ, ఇప్పుడు అట్లాస్ ఓన్లీ మ్యాక్లోనే ఉంది, కావాల్సి మీరు పర్ప్లెక్సిటీ వాడుకోండి. పర్ప్లెక్సిటీ ద్వారా మీరు చాలా బ్లాగ్స్ రాయొచ్చు. దీన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోండి. ఎస్ఈఓ ఫోకస్ కాదు, సోషల్ మీడియా ద్వారా మాకు ట్రాఫిక్ వస్తుంది అంటే బెటర్ ఈ కంటెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చే వాళ్ళకు అల్గారిథం బూస్ట్ అవుతుంది, మీ ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకేనా? సో దీస్ ఆల్ థింగ్స్ మనం మన ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో నేర్పిస్తాం. ఎలాంటి టూల్స్ వాడాలి, బ్లాగింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలాగ చేయాలనేది. సో మీకు కూడా ఈ కోర్స్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఓడిఎంటీకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి, మా టీం గెట్ బ్యాక్ అవుతుంది. ఒక ఫ్రీ డెమో వినండి, 3 ఫ్రీ ట్రై క్లాసెస్ వినండి, దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. 6 months కోర్స్ ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ వెబ్సైట్ డిజైనింగ్ టు బ్లాగ్స్ ఎట్లా చేయాలి, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఇచ్చాము, గో త్రూ దాట్ అండి. సో ఏఐ ఈస్ చేంజింగ్ లాట్. ఏఐ మనల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐ రాని వాళ్ళని రీప్లేస్ అవుతుంది. కాబట్టి ఇట్స్ హై టైమ్ టు లెర్న్ ఏఐ. ఆల్ ది బెస్ట్ గైస్.